హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సుస్ప్రీతం. 7 మంది అర్థమైపోయింది. జిమ్లో ఉన్నాం. జిమ్ నుండి ఏంది కదా అంటే మనం ఇక్కడ నుంచి బ్లాగ్స్ అన్నీ మన మ్యాక్స్ వర్కౌట్, న్యూట్రిషన్, డైట్ వగేరా దాని నుంచి వస్తాయి. ఏంది కదా ఈరోజు అంటే కదా మన చెస్ట్ వర్కౌట్ ఉంటుంది. ప్రాపర్ చెస్ట్ వర్కౌట్ ఉంటుంది. 4 to 5 వేరియేషన్స్ ఉంటాయి. ప్రాపర్ వర్కౌట్, ప్రాపర్ ఫామ్ కరెక్షన్ అన్నీ ఉంటాయి. రేపటి నుంచి లైక్ వీక్లీ ఒక బ్లాగ్ అని ట్వైస్ అ వీక్ ఒక బ్లాగ్ అని అట్లా వస్తాయి. చూసి ఎంజాయ్ చేయండి. చెస్ట్ వర్కౌట్ ప్రాపర్ ర్యాంప్ ఉంటుంది. జిమ్లు ఎవరు లేరు. మొత్తం ర్యాంప్ ఉంటుంది. చెస్ట్ వర్కౌట్ రైట్ చూసి మొత్తం వామప్ అయిపోయింది, అన్నీ అయిపోయింది. పుషప్స్ కొట్టేసిన. కొంచెం సినిమాటిక్ లుక్ ఉంటుంది అని చూడాలి. ఎడిటింగ్ చేస్తే కూడా బెస్ట్ ఇస్తాం. బెస్ట్ చేయడానికి ట్రై చేస్తా. రైట్ డన్. ట్వంటీస్ ఎప్పుడు కొట్టాలి. సెకండ్ టైం చూస్తే మీరు ఫస్ట్ టైం ఇవ్వగానే డిఫరెంట్ షేక్ అయిపోయింది. అది అందరికీ ప్రాబ్లం కాదు. లైక్ డిఫరెంట్ అందరికీ వీక్ ఉంటుంది. దాన్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. 6 reps ఏమో వచ్చినాయి. ఫస్ట్ టైం కొట్టినప్పుడు అవి 3 reps 4 reps వచ్చినాయి. అప్పుడు సపోర్ట్ ఉంది పెట్టడానికి. ఇప్పుడు సపోర్ట్ ఏం లేదు. నెక్స్ట్ అన్ని 17s ఉంటాయి. 17, 15. అందరు ఇంకో మిస్టేక్ ఏం చేస్తారంటే ఇంట్లో ఏం చేసి పెట్టుకుంటాము. ఇంకా ఎల్బో స్ట్రైట్ పెట్టు, షోల్డర్కి స్ట్రైట్ పెడితే ఎల్బోస్ ఇట్లా పెట్టడం వల్ల ఏమవుతుందంటే షోల్డర్లో ఇంజరీస్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇంకోటి మైండ్ మజిల్ కనెక్షన్ బిల్డ్ కావాలి అంటే స్ట్రైట్ పెట్టిన కన్నా కొంచెం లోపలికి 45 degrees పెట్టి పర్ఫెక్ట్ కొడితే మైండ్ మజిల్ కనెక్షన్ బిల్డ్ అవుతుంది. ప్రాపర్ అప్పర్ చెస్ట్కి చాలా మంచి టార్గెట్ అవుతుంది. అండ్ షోల్డర్ ఇంజరీస్ ప్రివెంట్ అవుతుంది. జస్ట్ ఏమి జస్ట్ పెట్టేసి కొంచెం ఇట్లా లోపలి 4 steps అయిపోయినాయి. నెక్స్ట్ మనకి ఎవరి ప్లేస్ లోవర్ చేస్తారు.
పైన బెండ్ అయిపోతుంది. నీస్ పైన బెండ్ ఏమనుకుంటారు, స్ట్రెచ్ దొరకదు అనుకుంటారు. స్ట్రెచ్ దొరకదు అనమాట. ప్రాపర్ లోవర్ పెగ్స్ పైన పర్ఫెక్ట్ పడుతుంది. చాలామంది ఏం చేస్తున్నారంటే ఫ్లైస్ చేస్తున్నాం అనుకుంటే ఇట్లా ప్రెస్ చేస్తాం. ఆ ప్రెస్ చేస్తే లోవర్ చెస్ట్ పైకి రాదు, మిడిల్ చెస్ట్ పైకి వస్తుంది. లోవర్ చెస్ట్ పైకి రావాలంటే బాడీ క్లోజ్ ఉంది, స్ట్రైట్ ఉంది, బాడీకి క్లోజ్ అవ్వాలి. అట్లనే ఏంటి లేదంటే నీ చేసి దీనివల్ల స్ట్రెచ్ దొరకదు కానీ లోవర్ పెగ్స్ పైన పర్ఫెక్ట్ పడుతుంది. నెక్స్ట్ లెవెల్ వచ్చింది. నెక్స్ట్ రెండే వేరియేషన్ చేసిన, ఇంక్లైన్ చేసిన, కేబుల్ క్రాస్ ఓవర్ చేసిన. నెక్స్ట్ వచ్చేసి చెస్ట్ మిషన్ ఒకటి, పెక్ డెక్ ఒకటి, లాస్ట్ డబల్ ఫ్లైస్. మీరు కూడా ఇట్లా చేయాలనుకుంటే జస్ట్ 4 to 5 వేరియేషన్స్. మరీ ఎక్కువ చేసుకున్నా కానీ అని అనుకుంటారు కానీ బెస్ట్ ఉండదు. జస్ట్ 4 to 5 వేరియేషన్స్. ఒక ప్రెస్, ఒక ఫ్లై, ఒక ప్రెస్, ఒక ఫ్లై. ఫ్లై వల్ల ఏంటంటే ప్రాపర్ మనకి చెస్ట్కి ప్రాపర్ స్ట్రెచ్ దొరుకుతుంది. స్ట్రెచ్ దొరికి కాంట్రాక్ట్ అవుతుంది. మీరు ఫ్లైస్ యాడ్ చేసుకోండి. ఈ చెస్ట్లో అయితే పక్కా ఫ్లైస్ యాడ్ చేసుకోండి. జస్ట్ 2 కొట్టినాం, పంపు నెక్స్ట్ లెవెల్ వచ్చింది. నాకు ఎట్లుంటాయంటే ప్రెస్లో ఇప్పుడు ఇంక్లైన్ చెస్ట్ ప్రెస్లో 4 sets, ఇది 4 sets. నెక్స్ట్ చెస్ట్ ప్రెస్ మిషన్ దానిపైన 3 ఉంటాయి. పెక్ డెక్ 4, లాస్ట్కి డంబల్ ఫ్లైస్ 3 sets, 3, 4 అట్లా 5 వేరియేషన్స్. 4 sets 3, 2, 3 sets ప్రాపర్ ఉంటుంది. దీన్నే ఒక 1 year వరకు చూడండి. మీకు 1 year నేను చూస్తా, 1 year వరకు గ్రోత్ అయితే కనిపిస్తుంది నాకు. ట్రై అంటే మీరు ట్రై చేయండి. నెక్స్ట్ చూపిస్తాను. ఈ మిషన్ లేకపోతే చెస్ట్ మిషన్ ఉంటుంది, చెస్ట్ ప్రెస్ మిషన్ ఉంటుంది కదా, చెస్ట్ ప్రెస్ మిషన్ చూడండి. ఫస్ట్ ఇంక్లైన్ చెస్ట్ ప్రెస్, సెకండ్ కేబుల్, థర్డ్ ఫ్లాట్ బెంచ్ కాకుండా చెస్ట్ ప్రెస్ కానీ ఇలాంటిది ఒకటి. ఏం లేదు అంటే డంబల్ కొట్టండి. లాస్ట్ ఆప్షన్ బార్బల్ పెట్టుకోండి. 4th పెక్ డెక్, 5th డంబల్ ఫ్లైస్. ఇవి నా టాప్ 5. ఇక లైక్ పుష్ పుల్ లెగ్స్ ఉన్నప్పుడు వేరే ఉంటుంది. పుష్ పుల్ లెగ్స్ ఉన్నప్పుడు డబల్ టైప్ పుష్ వస్తుంది కాబట్టి ఒక పుష్ వేరే చెస్ట్ ఉంటుంది, ఒక పుష్ వేరే ఉంటుంది. అట్లా మెయింటైన్ చేసుకున్నప్పుడు వస్తుంది. తీసుకోవడం కూడా డైరెక్ట్ ఇలా తీసుకోకుండా ఫస్ట్ తీసుకొని ప్రాపర్ పొజిషన్, చెస్ట్ అప్, ఇక ఆల్మోస్ట్ అయిపోవచ్చింది మన వర్కౌట్ కూడా. ఇక లాస్ట్ సెట్ ఒక్కటి ఉంది, డంబల్ ఫ్లైస్. పంపు బాగా వచ్చింది, ఘోరం వచ్చింది. లాస్ట్లో కొంచెం పోజింగ్ చూపిస్తాం, నేర్చుకోవాలి పోజింగ్, వచ్చింది చూపిస్తాం. డంబల్ ఫ్లైస్ ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఎవ్రీ వీక్ ఒకటి కానీ ట్వైస్ a week కానీ 2 weeks ఒకసారి. ఇక వర్కౌట్ చూసి ఎడిట్ చేసి టైం పడుతుంది. ప్లస్ బ్యాక్ చెస్ట్ అయిపోయింది కదా. ఇక నెక్స్ట్ వీక్ చూద్దాం, ఆర్మ్స్ కానీ బ్యాక్ కానీ లెగ్స్ కానీ. ఏంది ఇది కథ అయిందంటే బిగినర్స్, ఇప్పుడు బిగినర్స్ పోతాడు జిమ్కి పోయి ఏం చేయాలో తెలియదు.
ఒకవేళ తెలిసినా కానీ ఫామ్ కరెక్ట్ ఉండదు, మూమెంట్స్ కరెక్ట్ ఉండవు, మైండ్ మజిల్ కనెక్షన్ బిల్డ్ కావాలి అంటే చిన్న చిన్న టెక్నిక్స్ ఇంకా ఇంప్రూవ్ కావాలి. నేను కూడా లైక్ మాట్లాడడం అయితే చెప్తూ ఉంటా. మేబీ ఒక 20 minutes వచ్చి ఉంటుందేమో, ఎంత వచ్చిందో తెలియదు. ఒక 15 minutes వచ్చిందో 10 minutes వచ్చిందో. ఎంజాయ్ చేయండి కంటెంట్ని. సాంగ్స్ యాడ్ చేస్తాం మధ్యలో. లైక్ చూద్దాం. లాస్ట్ ఒక్క సెట్ ఉంది అంతే, లాస్ట్ ఒక వేరియేషన్ ఉంది, సెట్ కాదు. అయిపోయింది, 4 sets అయిపోయింది. లాస్ట్ 3 sets ఇక డంబల్ ఫ్లైస్కి. రైట్, Chega e desencana com passo bem passo bem passo bem não cessa do fim de semana. Não cessa do fim de semana. De semana. 150 grams రైస్, 150 grams చికెన్ తినేసి ఇంటికి పోతాయి.